నుండి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతింపుబడును గాక. ఆమేన్. ఆమేన్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం మొదలుకొని యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా నామము స్తుతి నొందదగినది. చాలు. యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించాలి. యెహోవాను స్తుతించడం వల్ల మనం ఎంతో మేలు పొందుతాం. దానివల్ల యెహోవాను స్తుతిస్తూ ఎప్పుడూ ఉండాలి. ఆయన ప్రేమ మనతో ఉండాలి. ఆయన ప్రేమ మనతో ఉంటూ ఆయన మన చుట్టూరు ఉంటాడు. ఆయన మన కాపలా ఉంటాడు. ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమో, నీతిగా ఉన్నామో, మంచిగా ఉన్నామో, చెడుగా ప్రవర్తించినప్పుడు ఆయన మనతో ఉండడు. అప్పుడు మనం చెడ్డ వాళ్ళతో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. లోకంలో తిరుక్కోకుండా ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పాటలు పడాలి, వాక్యం చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. యెహోవా అన్యజనుల ఎదుట యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. చాలు. ఈ మాట ఆయన స్తుతించాలని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఆమేన్. దేవుని స్తుతిస్తూ ఎప్పుడు ఎల్లవేళలా ఉండండి. ప్రార్థన చేసుకోండి. దేవునితో మంచిగా ఉండండి. ఆమేన్. ఈ చిన్న